అదే కడప వంటన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. అది బ్యాంక్ లో వచ్చారా స్టేషన్ దగ్గర మేనేజర్ అడ్వకేట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి. అదే అమ్మని పడుకున్నారా మీరు? ఏమిది ప్రాబ్లం అది? మీరెవరు సార్ ఇంతకు? నేను కడప వంటన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతున్నా. నేను ఏం పేరు? మీ పేరు? నా పేరు సుధాకర్. ఎస్ఐ మాట్లాడుతున్నాయా? అదే 5 నెలల నుంచి పేమెంట్ కట్టలేదంటాను. మీ దగ్గరికి ఎందుకు వచ్చారు సార్ వాళ్ళు? లోకాదులది నోటీస్ తీసుకొచ్చారు కోర్టు తరపు నుంచి ఆర్బిటేషన్ చేయమని. ఎందుకు వస్తారంటే ఊరికి వస్తారా లేక పేమెంట్ కట్టకపోతే? అవును సార్, మీరు పోలీస్ స్టేషన్ కదా, లోక్ అదాలత్కి ఏం సంబంధము? అవును, ఆర్బిటేషన్ అనేది ఉంటుంది ఒకటి. ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేటర్ చూసుకుంటాడు కదా. వాళ్ళకి అడ్వకేట్ ఇస్తాను సార్, మాట్లాడాలి. కానిస్టేబుల్ లోకల్ అడ్వకేట్ మేనేజర్ కి మాట్లాడా. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను మోహన్ మాట్లాడుతున్నాను, ఎస్బీ అడ్వకేట్, కడప డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి. కడప డిస్ట్రిక్ట్ కోర్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. ఫేక్ పోలీస్ కాల్ చేశాడు లోన్ రికవర్ చేయడానికి. సో కొన్నిసార్లు రికవర్ ఏజెంట్లే అడ్వకేట్లుగా పోలీసుగా మారి కాల్ చేస్తుంటారు. సో అలాంటి వారిని ఏ విధంగా డీల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కడప వంటన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. అది బ్యాంక్ లో వచ్చారా స్టేషన్ దగ్గర మేనేజర్ అడ్వకేట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి. అదే అమ్మని పడుకున్నారా మీరు? ఏమిది ప్రాబ్లం అది? మీరెవరు సార్ ఇంతకు? నేను కడప వంటూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతున్నా. నేను ఏం పేరు? మీ పేరు? నా పేరు సుధాకర్. సుధాకర్. ఏమైంది ప్రాబ్లం? ఇది బ్యాంక్ వాళ్ళు అమ్మని వాడుకున్నామంట. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అడ్వకేట్ వచ్చారు కడప కోర్టు నుంచి. మీ దగ్గరికి ఎందుకు వచ్చారు సార్? అదే లోకాదులు అదే కోర్టు హైరింగ్ వస్తారని చెప్తున్నారు వాళ్ళు. ఆర్బిటేషన్ కేసులు చేస్తూ చెప్తున్నారు వాళ్ళు. ఏమైంది ప్రాబ్లం అది? మీరు ఎస్ఐయా? ఎస్ఐ మాట్లాడుతున్నాయా? అదే 5 నెలల నుంచి పేమెంట్ కట్టలేదంటాను. మీ దగ్గరికి ఎందుకు వచ్చారు సార్ వాళ్ళు? లోకాదులది నోటీస్ తీసుకొచ్చారు కోర్టు తరపు నుంచి ఆర్బిటేషన్ చేయమని. ఎందుకు వస్తారంటే ఊరికి వస్తారా లేక పేమెంట్ కట్టకపోతే? అవును సార్, మీరు పోలీస్ స్టేషన్ కదా, లోక్ అదాలత్కి ఏం సంబంధము? అవును, ఆర్బిటేషన్ అనేది ఉంటుంది ఒకటి. ఓకే, ఉంటది. ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేటర్ చూసుకుంటాడు కదా. వాళ్ళకి అడ్వకేట్ ఇస్తాను సార్, మాట్లాడాలి. కానిస్టేబుల్ లోకల్ అడ్వకేట్ మేనేజర్ కి మాట్లాడా. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను మోహన్ మాట్లాడుతున్నాను, ఎస్బీ అడ్వకేట్, కడప డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి. కడప డిస్ట్రిక్ట్ కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ ఏమండి? అవునండి, ఎస్బీ నుంచి మాట్లాడుతున్నామండి. అవునండి, లీగల్ సర్వీస్ అథారిటీ కించా? అవునండి. మధ్యలో పోలీసు ఎందుకు వచ్చాడండి ఇలా? ఇది ఆర్బిట్రేషన్ అనేది మేము కేసు చేస్తున్నాం సార్ కోర్టు తరపు నుంచి. అందుకే ఇవన్నీ మేము ఫైనల్ గా స్టేషన్ దగ్గరికి వచ్చినాము. ఆర్బిట్రేషన్ స్టేషన్ లో ఇస్తారా? ఆర్బిట్రేషన్ అండి, ఆర్బిట్రేషన్ మీరు 5 months నుంచి పేమెంట్ కట్టారు కదా. ఒక 2,14,000 పెండింగ్ ఉంది. ఫోన్ వచ్చేసరికి ఫోన్ రెస్పాన్స్ లేదు. నోటీస్ రిప్లై లేదు. మీరు ఎందుకు సార్ కోర్టు కూడా రాలేదు మీరు లాస్ట్ మంత్? అవును సార్, ఏ కోర్టులో ఫైల్ చేశారు నా మీద కేసు చెప్పండి కదా. కడప కోర్టు అండి, కడప కోర్టు, సిటీ సివిల్ కోర్టు. సిటీ సివిల్ కోర్టు ఆర్బిట్రేషన్ కా? అవునండి. ఆర్బిట్రేషన్ కి ఎందుకు రాలేదు? నా దగ్గర డబ్బులు లేకుండా రాలేదు సార్ ఆర్బిట్రేషన్ కి. ఇది కట్టుకోవాలి కదండి. ఏమైనా తప్పు ఇబ్బంది అని చెప్పిన హెల్ప్ చేస్తాను, గట్టి క్లోజ్ చేస్తుంది కదా. ఇంకా పెండింగ్ పెట్టుకుని ఏమవుతుంది? మీరు ఓకే కానీ ఫస్ట్ ఎస్ఐ కాల్ ఇవ్వండి ఒకసారి. నాకు ఎస్ఐ గారికి కాల్ ఇవ్వండి ఒకసారి. సార్ మాట్లాడండి సార్. హలో హలో చెప్పయ్యా. మీరు లోన్ మ్యాటర్ లో మీరు ఎందుకు లోన్ అవుతారు సార్? ఇది ఆర్బిట్రేషన్ నీకేం స్పెషల్ కాదు కదా. ఆర్బిట్రేషన్ అంటే ఆర్బిట్రేటర్ చూసుకుంటాడు కదా, పోలీస్ వాళ్ళకి ఏం సంబంధం? ఇది ఆర్బిట్రేషన్ అంటే ఏం సంబంధం ఉంటాను? ఆర్బిట్రేషన్ అరే వినండి సార్, ఏం పని చేస్తాను? ఒకసారి నేను నంబర్ చెప్పండి, ఒకసారి మీరు బ్యాచ్ నంబర్ చెప్పండి. ఏం పని చేస్తాను ఓటరా? నేను ఏం పని చేస్తా చాలా చెప్తా గానీ మీకు లోన్ మ్యాటర్ లో మీకు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వస్తుంది? మధ్యలో ఎందుకు వస్తుంది చెప్పండి. ఆర్బిట్రేషన్ అంటే ఆర్బిట్రేటర్ చూసుకుంటాడు సార్, మీకేం సంబంధం అది? మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా లేదంటే సివిల్ కేసులు చూస్తారా? పోలీసు వాళ్ళ పనే ఉంది, లోన్ రికవరీ చేస్తారా మీరు? లోన్ రికవరీ పోలీసు వాళ్ళు ఎందుకు చేస్తారు సార్? మీరు యాజ్ ఎస్ఐగా మీరు చదువుకొని వచ్చారు కదా. ఆర్బిట్రేషన్ లో ఆర్బిట్రేటర్ చూసుకుంటాడు కదా, పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? మీ ఒకసారి ఐడి కార్డ్ పెట్టండి మీది. ఒకసారి నేను డిఎస్పీతో మాట్లాడతా, మీకు లోన్ రికవరీలో ఇస్తా ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు నేను మాట్లాడతా. మీ ఐడి కార్డు పెట్టండి, నేను మాట్లాడతా. నేను ఏమంటున్నా, నేను డిఎస్పీకి లైన్ లో తీసుకుంటా, ఒకసారి మాట్లాడతా. మీ ఐడి కార్డు పెట్టండి. పలానా ఎస్ఐ లోన్ రికవరీలో ఇన్వాల్వ్ అవుతున్నాడు బ్యాంక్ తరపు నుంచి. ఆర్బిట్రేటర్ అంటే ఆర్బిట్రేషన్ లో ఆర్బిట్రేటర్ ఉంటాడు కానీ ఎస్ఐ ఎందుకు ఉంటాడో నాకు అర్థం కావట్లేదు. మరి క్లారిటీ తీసుకుంటా. నేను ఏమంటున్నా, ఇప్పుడు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, లోన్ రికవరీ చేస్తారా నేను ఇక్కడ అనుకుంటా కదా, మీకు ఏముందో అథారిటీ. ఇతను ఫేక్ పోలీస్ అండి. జనరల్ గా రికవరీ ఏజెంట్లే పోలీస్ గా అడ్వకేట్ గా మారి కస్టమర్ ని భయపెట్టడానికి ఈ విధంగా కాల్ చేస్తారు. హలో హలో దుర్గా ప్రసాద్ గారు, మీరు పెట్టిన నెల అదే చెప్తున్నారండి. నెక్స్ట్ మంత్ చెప్పానండి. లేదు సార్, నెక్స్ట్ మంత్ చెప్పాలంటే ఈఎంఐలు కట్టండి సార్. అయితే 3 ఈఎంఐలు కట్టండి, మీరు చెప్పింది తింటాం. అప్పుడు ఈఎంఐ లేదు సార్, అదే కదా ప్రాబ్లం. ఏంటండి?
ఈఎంఐ లేదు సార్, ప్రాబ్లం అదే కదా. సార్ మీరు ప్రాబ్లం ఉందంటే మీరు ఇన్ని రోజులు మేము ఆగాం కదండి. నేను నెక్స్ట్ మంత్ చేస్తానండి. లేదు సార్ మీరు చెప్పింది అవ్వదు సార్. ఈఎంఐలు కట్టండి లేదా సెటిల్మెంట్ రేట్ చేసుకోండి. కష్టం సార్, ఏంటి సార్ కష్టం అంటున్నా. కష్టం అంటే తినడం మానేశారండి మీరు? తినడం మానేశారా ఉండడం మానేశారా? కష్టం అంటే అర్థం కాలే. కష్టం అంటే తినడం మానేశారా ఉండడం మానేశారా? తినట్లేదు కానీ మరి ఏంటండి తినట్లేదు నేను. తినట్లేదు నువ్వు? ఆహా, సిగ్గు ఉండాలండి మాట్లాడడానికి మీరు. చాలా ఉంది కావాలి అప్పు కావాలి, సిగ్గేమన్నా మరి కట్టు అయితే నీకు అంత పవర్స్ ఉంటే డబ్బులు కట్టు. సిగ్గు కావాలన్నా అంటున్నా, నీకు సిగ్గు లేదా? నీకు అంత పవర్స్ ఉంటే డబ్బులు కట్టు. నీకు పౌరుషం లేదా నీకు? నాకు ఉంది కాబట్టి నేను డ్యూటీ చేస్తున్నాను, నువ్వు ఉంది కాబట్టి లోన్ లేకపోతే తిరుగుతున్నావు నువ్వు. పౌరుషం నేను డ్యూటీ అదెక్కడ లాజిక్? నీ తెలివితేటలండి లోన్ రీపేమెంట్ మీద చూపించండి మీరు. నీ తెలివితేటలు కూడా రికవరీ పైన చూపెట్టు, కస్టమర్ని అబ్యూజ్ చేయడంలో కాదు కదా. అది చేస్తే మరి నువ్వు కట్టుకో, నీకు అంత పవర్స్ ఉంటే. నీకు పౌరుషం ఉంటే చక్కగా మాట్లాడు మరి. చక్కగా మాట్లాడుతాను కాబట్టి ఇన్ని రోజులు నువ్వు కట్టకుండా తిరుగుతున్నావు. అచ్చా, సరేనా? ఇప్పుడు ఇట్లా నేనే డబ్బులు ఇచ్చి ఉంటే నేను ఇంకోలాగా మాట్లాడతా. బ్యాంక్ ఇలా మాట్లాడుతున్నా. ఒక్క రూపాయి కూడా కట్టదు కదా నీకు, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీకు ఇది ఓకే ఓకేనా? అదేం చెప్తున్నారు మీరు ఫైనల్ గా? మీరు ఏం అర్థం చేసుకున్నారు ఫైనల్ గా? సార్ మీరు అయితే ఈఎంఐస్ కట్టండి సార్, లేదంటే సెటిల్మెంట్ ఏం రైట్ చేయండి సార్. మీరు చెప్తే మేము విన్నాం లేదు సార్. ఇక్కడ మాట్లాడితే నెక్స్ట్ మంత్ కాదు, ఇంకో 2 months టైం పడుతుంది. ఏంటి ఈ తేడా మాట్లాడితే ఇంకో 2 months టైం పడుతుంది అని చెప్తాను. నేను అరేంజ్మెంట్ ఫోకస్డ్ గా, నేను డబ్బుల పైన రెడీ, ఇంట్రెస్ట్ అరేంజ్మెంట్ లో ప్లాన్ ఒక్క విషయం ఏంటంటే సార్, మధ్యలో ఇట్లా వచ్చి నువ్వు పౌరుషం ఉందా నీకు అది ఉందా అంటే మొత్తం నువ్వు పేమెంట్ ఆపేస్తా. సరే నువ్వు మీరు ఆపితే పేమెంట్ మా దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి సార్. రోజు మీ ఇంటికి రికవరీ ఏజెంట్లు పంపిస్తాము, మీ రిలేటివ్స్ అందరికి ఫోన్స్ కొడతాం. ఇప్పుడే పంపి. సరేనా? అర్థం కాలే. మీ రిలేటివ్స్ మొత్తానికి ఫోన్స్ కొడతాం, ఓకేనా? రిలేటివ్స్ మొత్తం ఫోన్ కొడితే ఈ ఆడియో ఉంది కదా, నేను ట్విట్టర్ లో పెడతా, మీ బ్యాంక్ చేస్తా, మీ బ్యాంక్ ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి నేను అందరికి చెప్తా కదా. సరే పెట్టుకో కదా, నువ్వు కూడా చేసుకో కదా. పెట్టుకో, చేసుకో. ఓకేనా? మరి అంత భయం ఉన్నాడు కట్టచ్చు కదా. ఎవడు చెప్పాడు భయపడుతున్నాడు? సరే మా పని ఇప్పుడు అదే చేస్తాను నేను. ఇస్తున్నా కదా, ఏం పని? రిలేటివ్స్ కు కాల్ చేయడం మీ పనే? సరే నేను ఇప్పుడు అదే చేస్తా, ఓకేనా? ఇదే ఆడియో పెడతా, మీ నోడల్ ఆఫీసర్కి మెయిల్ పెడతా. పెట్టుకో. పెట్టిన తర్వాత ఈడు లుచ్చాగాడు ఇట్లా మాట్లాడండి మనం పట్టుకురాడని చెప్తా. సరే పెట్టుకో, అదే చెప్తా. ఓకేనా? సరే పెట్టుకో, మా పని మేము చేస్తాం ఇప్పుడు, సరేనా? ఇప్పుడు అదే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు అదే స్టార్ట్ చేస్తాం. సమాధానం ఆర్డీపీ ఏంటి? ఆర్డీపీ అవుతుంది పేమెంట్ అప్పుడు. సరేలే అవని, మా పని మేము చేస్తాం, సరేనా? ఓకేనా? రాసుకున్నాడు ఫీడ్బ్యాక్ కస్టమర్ ఆర్డీపీ అని చెప్పేసి ఇంకోటి ఓకే చూద్దులే, నీకు ఎలాగుంటో చూద్దు, నీ ఎదురు పోతుంది అందరి దగ్గర. నీలాంటి డైలీ చూస్తా నేను. ఓకే చూడు, అర్థమైందా? సరే చూద్దులే. నాలాంటి ఎస్కలేషన్ పెడితే ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందో నువ్వు కూడా చూస్తావు కదా. ఫస్ట్ టైం నీకు ఎస్కలేషన్ పెట్టడం వచ్చి తప్ప రీపేమెంట్ చేయడం రాదు కదా. మరి నీకు చిల్లర చేయడం తప్ప నీకు ప్రాపర్ గా రికవరీ రాదు కానీ. హలో సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తరపు నుంచి కాల్ చేస్తున్నాను సార్. నా పేరు అఖిల్ సార్. అది క్రెడిట్ కార్డ్ అమౌంట్ సెటిల్మెంట్ చేస్తున్నారు కదా సార్. 20కి కాల్ చేయండి, సెటిల్మెంట్ చేద్దాం. సార్ 20th కాదు సార్, 20th కాల్ చేయండి. 10th కాల్ చేయమన్నారు సార్. లాస్ట్ మంత్ ఒకటి చేశాను సెటిల్మెంట్. చేశారండి. మరి చెప్పిన మాట ప్రకారం దేనికి సార్? అప్పుడు దాకా దేనికి సార్ టైము? అప్పటిదాకా అంటే ప్రింటింగ్ కొట్టాలి నోట్లు సార్. ప్రింటింగ్ చేయరు కదా సార్. ప్రింటింగ్ కాదు సార్. అవును సార్. అది కాదండి, స్టాంప్ అది కూడా పెండింగ్ ఉంది ఇప్పుడు మొత్తం ప్రింట్. లెటర్ తీసుకోండి సార్, నాకు రేపు ఎంతో కొంత చేయండి. మిగతా కలర్ వేసి ఒకటి పెండింగ్ ఉంది, బ్లాక్ అండ్ వైట్ లో వచ్చినాయి, కలర్ వేయాలి దాన్ని. ఇంకా అది కాదండి, ఇదేం సార్ కలరింగ్ వేయడం ఒకటి పెండింగ్ ఉంది, ఇంకోటి ఆర్బీఐ సైన్ ఉండాలి కదా, ఆర్బీఐ గవర్నర్ అది, దాని సైన్ పెండింగ్ ఉంది. ఆ 2 అయిపోతే వచ్చేస్తుంది. ఆ 20 లోపు టైం పడుతుంది. ఆయన లీవ్ లో ఉందంట గవర్నర్ ఇప్పుడు ప్రజెంట్. 20కి చేయండి, చేద్దాం. 20 రోజు పేమెంట్ చేస్తారా? 20 రోజు నేను కన్ఫర్మ్ చేస్తా. అమౌంట్ ఎంత మాట్లాడుకుని లాస్ట్ టైం 20% ఇచ్చారు కదా, ఇది కూడా 20% ఇవ్వండి, క్లోజ్ అయిపోతుంది. నో ఇష్యూ. 25 రాదు సార్, ఇది అకౌంట్ ఇది అమౌంట్ ఎక్కువ ఉంది సార్. ఇది అమౌంట్ ఎక్కువ ఉంటే పర్సెంటేజ్ సేమ్ ఇవ్వండి సార్, ఇంకా 15% ఇవ్వండి, అయిపోతుంది కదా. 2 లక్షలు ఉంది సార్ మీది. 40,000కి ఇవ్వండి. అదే సార్, అది మీకు చెప్తే నేను ఏదో ఒకటి చేసి తక్కువలో తీస్తాను సార్. తీసేయండి సార్, వద్దని చెప్పట్లేదు. నాకు అమౌంట్ 20కి క్లారిటీ వస్తుంది, బట్ చేస్తా 100%. ఈ మంత్ క్లోజ్ అయిపోతుంది, ఓకేనా? ఇష్యూ ఏం లేదు దాంట్లో. ఖచ్చితంగా అయిపోతుందా సార్? ఖచ్చితంగా అయిపోతుంది. ఒకసారి మా సార్తో మాట్లాడతారా సార్? ఇవ్వండి. ఒక్క నిమిషం లైన్ కలుపుతాను సార్. కలపండి. సార్ గారు కొంచెం మీటింగ్ లో ఉన్నారంట, 2 minutes లో కాల్ చేస్తారంట సార్. ఏం అవసరం లేదు, ఇదే మ్యాటర్ చెప్పండి. 20 కస్టమర్ కాల్ చేయమని చెప్పి ఒకసారి మీరు మాట్లాడిస్తాను సార్. అట్లా టైం 5 minutes లో కాల్ చేస్తాను సార్.
5 minutes లో అలా కాల్ చేస్తాను సార్. ఓకే సరే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎందుకు కాల్ కట్ చేశారు? అనవసరమైన ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఇప్పుడు ఏం చేయమంటారు? ఆర్గ్యుమెంట్ ఏం లేదు, 9 నెలలు టైం తీసుకుంటున్నా. సిగ్గులే మాట చెప్పడానికి. డబ్బులు కట్టేసి పోతా ఉన్నాను అంతే నేను చెప్పేది. రేపు అదే 2వ తారీఖు కట్టాలి టోటల్ అమౌంట్. ఊలే ఆగాలే, డబ్బులు కట్టండి. 9 నెలలు టైం తీసుకున్నాం. అన్ని మీరే చెప్తున్నారు కదా, మరి చూద్దాం మరి అమౌంట్ మరి ఎక్కడికి వస్తుందో చూద్దాం, మరి ఎక్కడికి వెళ్దాం. మీరే చెప్తున్నారు కదా అన్ని, మీరే ఇస్తారేమో అమౌంట్ మరి. 3 నెలలు టైం అదే మేడం, మరి మీరు ఇస్తారు కదా అమౌంట్, మాకు అట్లా ఎక్కుతున్నారు కదా, మరి ఎక్కండి. మరి తిడితే అమౌంట్ వస్తున్నాయి అనుకుంటారు కదా, తిట్టండి, ఎంత తిడతారో తిట్టండి చూద్దాం. నేనేం తిట్టట్లా మిమ్మల్ని. మరి ఎవరు తిట్టారు మిమ్మల్ని? రికార్డు ఉంది మేడం, ఎందుకు టెన్షన్ పడతారు సార్? రింగింగ్ దగ్గర నుంచి మా దగ్గర కూడా రికార్డింగే. అదే మరి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు కదా అమౌంట్ రావడానికి. ఏంటి అదే అర్థం కాల. అమౌంట్ రావడానికి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు కదా. అమౌంట్ కట్టడానికి మీరు 9 నెలలు టైం తీసుకుని మళ్ళీ టైం అడుగుతున్నారు కదా. అదే మరి లిమిట్ లో నేను క్రాస్ చేసిన కదా. మీరే క్రాస్ చేసింది సార్. ఏర్పడుతుంది మేడం. వినిపించింది కదా, కట్టేయండి అలాంటప్పుడు. కట్టండి సార్, లైన్ లో ఉండ కట్టేయండి. సెటిల్మెంట్ లెటర్ ఇస్తాను, కట్టేయండి. ఇక్కడ ఎక్కడ ఉన్నాయని కట్టడానికి? 70,000 కట్టండి. నాకెందుకు అదంతా? మరి మీరు నాకెందుకు ఫోన్ చేశారు అసలు? మీతో నాకేంటి ఆర్గ్యుమెంట్ ఉండదు కదా. అదే మీతో ఆర్గ్యుమెంట్ ఉన్నా నాకేం పర్లేదు మేడం, మీరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, నాకేం అవసరం లేని విషయం అది. అమౌంట్ ఉంటే నీతో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. సార్ ఆగండి, మీ కస్టమర్ ఇష్యూలో ఉన్నారని నేను కూడా థింక్ చేస్తున్నాను. బట్ నేను సెకండ్ కూడా టైం ఇచ్చాను. సరే మీరు ఇష్టం వచ్చినట్టు అనేసి ఇవన్నీ చాలా అవసరం మేడం. ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చూసిన బాగా, ఇవి ఇలాంటివి మాట్లాడకండి, అర్థమవుతుందా? మీరు అనేది అని డబ్బులు రావాలని ఇష్టం వచ్చినట్టు పద్ధతి లేకుండా మాట్లాడుతుంటే బాగుండదు, అర్థమవుతుందా? నేనేం మాట్లాడాను సార్? పద్ధతి లేకుండా మిమ్మల్ని తిట్టానా? బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశానా? ఏమంటారు? అత్తగారు ఇచ్చిందా మామగారు ఇచ్చారంటే నువ్వు ఇచ్చినావు, మరి ఎందుకు అవసరం మీకు అవన్నీ అన్నాడు? అమౌంట్ ఎవరు ఇచ్చింది చెప్పండి? బ్యాంక్ ఇచ్చింది, నీ ఇంట్లోకి వెళ్ళైతే డిస్కస్ చేయలేవు కదా, నోరు లిమిట్ లో పెట్టుకుని మాట్లాడాలి కస్టమర్ నుంచి, అర్థమవుతుందా? ఆగండి, బాగా పాయింట్ వచ్చారు. బ్యాంక్ ఇచ్చింది కదా, బ్యాంక్ ఏ టైంలో కట్టమనింది? టైం టు టైం కట్టమని కదా తీసుకుంది. మరి ఇంట్రెస్ట్ ఏమైనా రావట్లేదు కదా బ్యాంకు, ఊరికే అయితే ఇవ్వట్లేదు కదా బ్యాంకు, అర్థమవుతుందా? ఏమైనా విఐపి బ్యాంక్ నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఆపడానికి? అలాంటి వాళ్ళు కట్టడం వల్లనే బ్యాంకు మరి ఆ మాత్రం ఉంది, అనవసరం ఎందుకు ఇస్తుంది ఇమ్మడవాడి మరి, అర్థమవుతుందా? అవసరం కోసమే కదా వాడారు. అవసరం కోసమే వాడాను, నేను కట్టనట్లేదు. మీరు ఇచ్చినంత మాత్రాన్ని నేను దోచుకొని పారిపోవట్లేదు, అర్థమవుతుందా? అదే ఇంట్లో ఉన్నాను, అక్కడనే ఉన్నాను, కట్టకుండా ఉన్నాను, చనిపోను, అర్థమైందా? బతికి ఉండే కడతాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. మీరు అన్నంత మాత్రాన ఇక్కడ రాలిపోవు అనేటి అని పైసలు రావాలంటే రాలేదు ఇక్కడ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పద్ధతిగా మాట్లాడినా అంటారా మీరు? తిన్నంత మాత్రాన అన్నంత మాత్రాన డబ్బులు వస్తాయి ఏమన్నా? మీరు కట్టే సార్, మీరు 9 నెలలు కట్టని వాళ్ళు నెక్స్ట్ మంత్ కడతారని నాకు గ్యారంటీ లేదు. లేనప్పుడు మరి పెట్టేసి నాతో ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయడం? మరి మీరే చెప్తున్నారు కదా, నువ్వే అంత క్లారిటీగా ఉన్నప్పుడు మళ్ళీ నాకెందుకు మళ్ళీ క్లారిటీ కోసం చేయడం? నాకు ఆర్గ్యుమెంట్ చేసావన్నా కదా, వంశీ సార్ ఆయనే కరెక్ట్, నీకు ఆయనకే మాట్లాడుకో. ఓకేనా నెంబర్ ఉంది కదా, ఆయన కాల్ చేసి మాట్లాడు. ప్రాబ్లం మీకు ఉంటే మీరు కాల్ చేసుకుంటారు, నాకు అవసరం లేదు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకంటూ పిచ్చ క్లారిటీ ఉంది, నాకు అమౌంట్ వస్తే ఎట్లైనా క్లోజ్ చేస్తా, అప్పటి వరకు మీరు ఆగానంటే నాకేం ప్రాబ్లం లేదు. అంత టైం లేదు సార్. లేకపోతే ఏం చేయమంటారు మేడం? తల తాకట్టు పెట్టుకుని తెచ్చుకోలేను కదా, అర్థమవుతుందా? ఇంకేం చెప్పద్ది, నీకు తెలీదా ఈ రూల్స్ మాట్లాడుతున్నా, రికార్డింగ్ ఉందని? ఈ రూల్ తెలీదా నీకు అని? అదే మీరు మాత్రం కస్టమర్ నుంచి అయితే రూల్స్ అంటున్నారు కదా, మీరు మాత్రం పద్ధతిగా మాట్లాడుతున్నారా? రూల్స్ అంటారు. నేనేమన్నా మిమ్మల్ని తిట్టానా? నేనేమైనా బ్యాడ్ వర్డ్స్? రికార్డ్స్ ఉన్నాయండి, టెన్షన్ పడకండి, రికార్డు ఉన్నది కదా, టెన్షన్ పడకండి. ఏం చేస్తారు? ఏం చేస్తారు? రికార్డ్ ఏం చేస్తారు? మేము ఏం చేయాలో చేస్తామండి, మీకు ఎందుకు లేదండి. డబ్బులు కట్టండి. డబ్బులు కడితే మీకు ఎందుకు కాల్స్ వస్తాయి అసలు? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎవరికైనా ఒకటి ఉంటది, అది మీరు అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేసుకుంటే బాగుంటది, అర్థమవుతుందా? డబ్బులు నేను 80% కడతాను, 200% నేను డబ్బులు కడతాను. నేను కట్టలేను ఇప్పుడు అంటే ఈ నెలంతా టైం తీసుకో, నెక్స్ట్ మంత్ అంతా టైం తీసుకో, ఇంకెప్పుడు కడతా? ఈ డబ్బులు వచ్చినప్పుడు అంటే అరేంజ్ చేసుకోవాలి. పలానా డేట్ కాదు మేడం, పలానా డేట్ కడతానని అటు ఇటు ఒక రోజు ఇదైనా కట్టాలి. నేను అదే చెప్పాను మీకు, అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. మీరు అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేసుకొని ఇప్పుడు ఈ రోజు కాల్ చేసి మళ్ళీ 1 hour కాల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా మాట్లాడితే అయిపోద్దా? కస్టమర్ నుంచి మీరే పొద్దున్న నుంచి రాత్రి దాకా మీరే మాట్లాడినాక ఎక్కడ ఎవరికి ఫోన్ చేయమంటారు? దాని నుంచి సాయంత్రం దాకా కాదు, 4 గంటలు మాట్లాడినా మాట్లాడతా నేను, నాకేం లే, నా కోపిక ఎక్కువే నీకన్నా.
ఏర్పడుతుంది మేడం. అందుకే పేమెంట్ కట్టేయండి, కాల్స్ రావు. సరే ఎప్పుడు రాని కదా కాల్స్ రాని, ఏమైతుంది తీసుకున్నప్పుడు కాల్స్ చేయకపోతే ఏం చేస్తారు? ఫిక్స్ గా ఉంటది. మీరు ఒక డేట్ చెప్పండి, ఆ డేట్ కి నేను కాల్ చేస్తాను. నాకు ఆ డేట్ కి మాత్రం పేమెంట్. ఈ రోజు నుంచి 1.5 month కి కాల్ చేయండి. ఓకే, ఈ రోజు నుంచి 1.5 month 1 month కన్నా 1.5 month కన్నా చేయండి. అంత టైమే లేదు, నేను ఇవ్వను టైం. మరి దేనికోసం అడుగుతున్నారు మేడం? అనవసరమైన ఆర్గ్యుమెంట్ కాకపోతే దేనికోసం నన్ను అడగడం? మరి మీరే ఒక డేట్ ఫిక్స్ చేసేసుకోరు కదా, మరి అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు? అసలు ఎవరిస్తారు నీకు అంత టైం? ఇవ్వనప్పుడు నన్ను అడగడం ఎందుకు? నేను చెప్తే మళ్ళీ మీరు వినకపోవడం ఎందుకు? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్టార్టింగ్లో ఒక ఆడియో విన్నారు కదండి. సో ఎస్ఐ మాట్లాడుతున్నాను, ఆర్బిట్రేషన్ చేస్తాను పోలీస్ స్టేషన్లో అని చెప్తున్నాడు. లోన్ రికవరీ అనేది సివిల్ మ్యాటర్ అండి. సో పోలీస్ వాళ్ళకి సంబంధం ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు, లోన్స్ రికవర్ చేయరు. ఈ విధంగా ఎవరైనా మీకు భయపెట్టి పేమెంట్ కట్టించాలని చూస్తే సో మీరు ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేయండి. సో ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేస్తే ఈ విధంగా ఇల్లీగల్ అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.